చెక్కేసి మీదికి వెళ్ళారంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు బ్రో? బ్రో చెప్తున్నాను, మొన్న నువ్వే నా ట్రోల్ చేశావు. మీవాడు మొగాడైతే మీవాడికి దమ్ముంటే మా డెమాన్ పవన్ తో గొడవ పడమని చెప్పు, డెమాన్ పవన్ తో గెలవమని చెప్పాడు. ఇవాళ మావాడు చేసి చూపించాడు. ఏం గేమ్ అది ద నేమ్ ఇస్ కళ్యాణ్, గుర్తు పెట్టుకో, ఆ పేరు కళ్యాణ్. బ్రో? అది అమ్మాయిల గేమ్ బ్రో. అమ్మాయిల గేమ్ కాదు, ఇవాళ జరుగుతా చూడు, ఇవాళ జరిగే ప్రోమోలో కూడా చూసుకో. డెమాన్ పవన్ నీతో నేను గొడవ పడాలనుకుంటున్నాను, నీతో గెలవాలనుకుంటున్నాను అని చెప్పేసి డెమాన్ పవన్ తోటి పోటీ పడి మరి గెలిచి కెప్టెన్ అయ్యాడు. చూసుకో, అబ్బా, అది అదే అంటావు. ఖచ్చితంగా. మరి ఆడపిల్లలు ఎంబడి తిరగవద్దు మరి. ఆడపిల్లని వెనకాలేసుకొని తిరిగితే ఏం లేదు కానీ ఎంబడి పడితే ఏమైంది బ్రో? అమ్మాయిల కోసం గొంతులు పట్టుకోవట్లే మేము, కసిరాజా బ్రో. అమ్మాయిల కోసం గొంతులు పట్టుకోవట్లే, అమ్మాయిల ముందు హీరో అనిపించుకోవడం కోసం. కసిరాజా బ్రో వచ్చిన ప్రధాని ట్రై చేసి. అవును బ్రో, ప్రధాని ట్రై చేయడం వేరు, మీవాడు ట్రై చేయడం కాదు అక్కడ మ్యాటర్. చూడు, చెప్పేది విను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఏ ఉద్దేశంతో ఉన్నాడు, అతని మనసులో మాట నీకెట్లా తెలుసు? ట్రై చేసాడని ఎట్లా అనుకుంటావు? తడబడ్డం కాదు బ్రో, ట్రై చేసాడని ఎలా అనుకుంటావు? మనసులో మాట నీకెట్లా అర్థమవుతుంది? శ్రీజన్ గోకెడు, ఆ తర్వాత ఇంకా పుల్లన్ గోకెడు, శ్రీజ ఒక ఫ్రెండ్ అన్నాడు, గోకెడు, తర్వాత తనుజన్ గోకెడు, అంతమందిని గోకిన మావాడు గోల్డ్నే గోకుతాడు. రీతుండి గోకాడు. రీతు అబ్బా, స్టార్టింగ్ లో రీతువే కదా కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. అదే స్టార్టింగ్ ఫస్ట్ 2 ఎపిసోడ్ చూసినావా? చూసినా అది. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు చేతన అయితే లేదు, ఇప్పుడు ఓడిపోయారు, మూసుకొని కూర్చోండి. డెమాన్ పవన్ ఫ్యాన్స్ కూర్చోండి అన్న దయచేసి. మా కళ్యాణ్ గెలిచాడు, మావాడు చేశాడని ఒప్పుకుంటాము, ఆ తర్వాత ఏదో చేశాడని ఒప్పుకుంటాము. ఓటింగ్ అదే చెప్తాను, కప్పు కూడా కొట్టేది కళ్యాణే. ట్రెక్కింగ్ లు బయట కొండలు ఎక్కుతున్నారు, చూసుకో, ట్రెక్కింగ్ జరుగుతున్నాయి కళ్యాణ్ కప్పు గెలవాలని చెప్పేసి. అదే మరి, అదే మీ డెమాన్ అమ్మాయిని కాదు తీరి మిలిటరీ అనే ఇదితోనే ఏదైనా. ఇగో మన తెలుగు ప్రజలంతా ఎర్రోళ్ళు కాదు, సింపతితోటి గెలిపించేంత ఎర్రోళ్ళు కాదు. లాస్ట్ టైం ఒకరిని గెలిపించి ఎర్రి పుష్పాలు అయ్యారు. ఇప్పుడు మిలిటరీ కేవలం మిలిటరీ అనే ఇంటెన్షన్ అంటే పడుతున్నాయని చెప్పేసి, ఓట్లు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు ఎలా చూస్తారు? లేదు, గేమ్ ఆడుతున్నాడు కాబట్టి ఓట్లు పడతాయి. మన వాళ్ళంతా ఎర్రోళ్ళేం కాదు. మిలిటరీ అని ఓటింగ్లు పడతాయని చెప్పేసి, లేకుంటే ఇదని చెప్పేసి ఓటింగ్లు పడతాయని చెప్పేసి మన వాళ్ళంతా ఎర్రోళ్ళు కాదు. లాస్ట్ టైం ఒకరిని గెలిపించి ఎర్రి పుష్పాలు అయ్యారు. అలా అవ్వరు. మన వాళ్ళు జెన్యున్ గా ఆడే పర్సన్ గెలిపిస్తారు. ఆ జెన్యున్ గా ఆడే పర్సన్ కళ్యాణ్. చూసుకోండి, ఈసారి కప్పు కొట్టేది కూడా కళ్యాణే. సో నేనేమంటున్నా, డెమాన్ పవన్ కప్పు కొడుతున్నాడు అని చెప్పేసి అంటున్నాను. అన్న, డెమాన్ పవన్ కప్పు కొట్టిండు అనుకో, ఈ అర మీసాలు గుండు గీయించుకొని నేను తిరుగుతాను. కళ్యాణ్ కప్పు కొడితే నువ్వు గుంటుకుంటావు. ఎన్నకెళ్ళి కెమెరా ఫోకస్ చేయండి అన్న, ఖచ్చితంగా ఎన్నకెళ్ళి కెమెరా ఫోకస్ చేయండి. ఒకవేళ డెమాన్ గెలిచిండు అనుకో, ఒక్క నిమిషం నేనే వీడియో తీసుకుంటాను. ఇది పట్టుకోను. సో డెమాన్ గెలిస్తే నేను అరగుండు గీయించుకొని తిరుగుతా. మీ అందరికి కెమెరాలో వీడియో అవుతుంది. ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే నువ్వు కొట్టించుకొని తిరుగుతావు అరగుండు అరమిసం. కప్పు కొట్టేది సంజన. సరే, ఒకవేళ కళ్యాణ్ గెలిస్తే నువ్వు డెమాను, నేను కళ్యాణ్ అంటున్నాం కదా. సో నేను చెప్తున్నాను, నేను కళ్యాణ్ గెలుస్తాడని చెప్తున్నాను, మీరు డెమాన్ అంటారు. సరే, వీళ్ళిద్దరు గెలవకపోతే ఇద్దరు సేమ్ చుట్టూతో ఉందాం. వీళ్ళిద్దరులో ఎవరైనా గెలిస్తే ఒకటి గుండు కొట్టించుకోవాలి. మీరు ఓకేనా? ఓకేనా? డన్. కళ్యాణ్కి మాత్రం రాదు. నేను అమ్మ వీడియో రాలేదు. కళ్యాణ్ గెలిస్తే గుండు కొట్టించుకుంటావు కదా. జస్ట్ అట్లా క్యాజువల్ గా చెప్పిన, ఇక్కడే మాట మార్చేసాడు బ్రో. అప్పుడు వీడియో వచ్చింది, ఇప్పుడే వీడియో తీయలేదు. సో అన్న మాట మారుస్తాడా లేదా అని చెప్పేసి అంటే మీ డెమాన్ పవన్ మీద మీకు నమ్మకం లేదు, అది మ్యాటర్. అప్పుడు ఏం చేయాలంటే మోసుకొని దింగండి. మేబీ వాళ్ళు గెలిస్తే గెలవచ్చు బ్రో. నేను చెప్పేది ఏంటంటే డెమాన్ పవన్ మాత్రం గెలవడు అని చెప్తున్నాను. డెమాన్ పవన్ మాత్రం గెలవడు అంటున్నాను. ఎందుకంటే ఈ డెమాన్ పవన్ యొక్క అభిమాని మొన్న నాతో ఒక మాట చెప్పిండు. మీవాడికి చేతగాక మావాడిని నామినేట్ చేస్తుండు, మీవాడిని చేతగాక మావాడిని జరిపేస్తుండు, మీవాడు మావాడితో ఆడలేక పక్కన తప్పుకుంటున్నాడు, ప్రతిసారి స్ట్రాంగ్ అని తీసేస్తున్నాడు. ఈసారి అదే స్ట్రాంగ్ ఉన్న పర్సన్ తోటే ఇంకా స్ట్రాంగ్ ఉన్నా అని తెలుసుకోవడం కోసం లాస్ట్ వీక్ లో కెప్టెన్ అయి చూపించాడు. చిచ్చి అట్లా ఏం లేదు మేడం. సంజన చాలా మంచి పర్సనాలిటీ. ఎంతమంది ఏజ్ చేసినా సంజన ఎక్కడ డైవర్ట్ కాలే. తన మాట మీదనే ఉంది, ఫస్ట్ నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. చాలా జెన్యున్ గా హానెస్ట్ గా ఉన్న ఏకైక వ్యక్తి సంజన. ఈ తనుజ లెక్క మాస్కులు, ఆ సీరియల్ బ్యాచ్ అమ్మ డమ్మి మమ్మీని తీసుకొచ్చి డమ్మి బొమ్మని తీసుకొచ్చి ముందు ఏడిచినట్టు కాదు. సంజన రియల్ మదర్ వచ్చింది, రియల్ గానే ఆడింది, రియల్ గానే ఏడిచింది. అది రియాలిటీ. ఈ వీక్ ఎలిమినేషన్ అవుతుందన్న.
ఎవరు దివ్య వెళ్ళిద్ది. సంజన అవసరం లేదు. టాప్ 3 బ్రో సంజన. ఏమనుకుంటున్నావు నువ్వు? టాప్ 3. తనుజ సపోర్ట్ చేస్తుంటే తనుజ బాగుంది, అందంగా ఉంది, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు. సీరియల్ ఆమె హీరోయిన్ కదా, కొంచెం మాయలాడి వగలాడి మాటలు ఎక్కువ ఉంటాయి కదా, మెత్తగా మాట్లాడి ఏమంటారు మందార పువ్వు చెవులో పెట్టి అట్లా ఆ టైప్ అన్నమాట. ఎందుకు అమ్మాయికి అయితే ఇష్టపడతారు. ఇప్పుడు సంజన ఆంటీ అయిపోయింది కదా, ఎందుకు ఇష్టపడతారు అందరూ? అదే కదా తేడా. లేకుండా ఇప్పుడు సోల్జర్ కళ్యాణ్ అంటే మరో రైతు బిడ్డ అన్న. ఎందుకు అంటే మనం తప్పుపట్టే దానికి ఏం లేదు. కాకుంటే ఇక సింపతి ఓట్లు అయితే పక్క పడుద్ది. ఒక మిలిటరీ మ్యాన్ కాబట్టి డెఫినెట్గా నేను బి సపోర్ట్ చేస్తా అతన్ని. టాస్కులు ఏం ఆడట్లేడు, టాస్కులు ఎక్కడేం ఆడలేదు. నాకైతే అయ్యా కెప్టెన్ అయిందంటే అది ఎట్లనే అయిండు, కానీ టాస్క్లు ఏం పెద్దగా ఆడలేదు. డెమాన్ పవన్ అంత కాన్ఫిడెంట్గా ఆడి పోరాడి అయితే ఎక్కడ ఏ గేమ్ ఆడాడన్నా కరెక్ట్గా ఏ గేమ్ ఆడాడు? ఏ గేమ్ ఆడి సొంతంగా గెలిచాడు? లేదు కదా. ఆ చిన్న గ్లాస్ పడితేనే తనుజ ఏది తిడితే అది ఆమె వెంబడి తిరుగుంటూ తిట్టించుకుంటూ ఆమె ఏదైతే సొంత అభిప్రాయాలు ఉండాలన్నా. నువ్వు ఒక కాంపిటీటర్వి, బిగ్ బాస్ హౌస్లో కాంపిటీటర్వి. నువ్వు అక్కడ రిలేషన్షిప్లు, బాండింగ్లు, నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ముందు నేను మంచిగా అనిపించుకోవాలి. మంచితనం అవసరం లేదు, మంచితనం ఎక్కడైనా చూపించచ్చు. అరే అన్న చెప్తున్నా కదే కదా, సింపతి ఓట్లు పక్కా పడిద్ది అంటున్నా. మిలిటరీ నేను బి చేసిన బోల్డన్ సార్లు, నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఒక దేశ రక్షకుడు అలాంటి గెలిపిస్తే బాగుంటనే ఇంటెన్షన్ నాకు ఉంటది. కాబట్టి ఓట్లు వేసాము మేము. ఏలేదు కాకుంటే డెమాన్ పవన్ అంతా గేమ్ ఆడలేడని చెప్తున్నాను అంతే. ఇమానియాలో ఆ సంజన 100% మాస్ కేస్. అంటే సంజనని ఎప్పుడు డామినేట్ చేద్దామా, సంజన ఏది మాట్లాడినా చిన్న మాట మాట్లాడినా ముందుకెళ్ళి మాట్లాడుతాను, ఇది తప్పు ఇది తప్పు, ఏ మోతేబరి వచ్చిండు అయ్యా చెప్పేదానికి. ఇంకా ఈడే రైట్ అంతా బిగ్ బాస్ ని వీడే రన్ చేసినట్టు. అవసరమా ఈయనకి? అవసరం లేదు. ప్రతి ఒక్కరి మధ్యలో ఇప్పుడు ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయమంటే వాళ్ళు ముందుకు వెళ్తాడు. ఇక వాళ్ళు పోయి ఇక ఒకటి 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 ఆ చెవులు వినలేకపోయామా 4 రోజులు సోది. సో అలా కొన్ని అనవసరమైన కంటెంట్ ఇచ్చిండు అనిపించింది. కామెడీ ఓకే అప్పుడప్పుడు బాగానే ఉంది, కానీ కొన్నిసార్లు నచ్చట్లేదు. మాస్క్ ఉంది. ఏది ప్రతి విషయంలో ఏ కామెడీ క్రియేట్ చేసినా ఆయన ముందుకు వెళ్ళిపోతాడు మెల్లగా. వెళ్ళిపోతున్నాడు. చూసిన మేడం ఫస్ట్ నుంచి కదే కదా పంచాయతీ. ఇప్పుడు మొన్న సంజన అన్నది 100% కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట ఏందే, ఇప్పుడు రీతు హట్ అవ్వచ్చు, రీతు ఫ్యాన్స్ హట్ అవ్వచ్చు, డెమాన్ పవన్ ఫ్యాన్స్ హట్ అవ్వచ్చు. నేను బి రీతు డెమాన్ పవన్ ఫ్యానే, కానీ రీతు చేసింది తప్పే అని నేను అంట. ఆ సంజన అన్నది కరెక్ట్ అని నేను అంట. ఎందుకు? నేను చెప్పేది వినండి మేడం. ఇప్పుడు సంజన చెప్పింది కరెక్టే. ఏ విధంగా అంతమంది అంటే 100 మంది షార్ట్లైట్ లో నడుస్తున్న ఈ కంటెంట్ బయటికి వెళ్తుంది, బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది అని వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా సరే వాళ్ళు అలా చేస్తున్నారంటే 100 మందికి ఇప్పుడు 1,00,000 మంది బయట చూస్తున్నారు. ఆమె అన్నదానిలో తప్పేం లేదు కదా. నాకే చిరాకేసా, ఏంది మా భార్య అంటది, ఏ అబ్బా ఏంది ఊకే వీళ్ళ పంచాయతీ అంటది. ఇప్పుడు ఇరిటేటే కదా అది. వీళ్ళు నోపలేరు కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చూసిందిగా చెప్పింది, సరే తప్పే సంజన చెప్పింది. మరి మాధురి చెప్పింది, అప్పుడు ఎందుకు సపోర్ట్ చేశారు తనుజ వీళ్ళందరూ ఆమెకి? ఇప్పుడు ఎందుకు ఈమె సంజన అంటే ఎందుకు తప్పు పడుతున్నారు? సంజనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వ్యక్తిగతంగా గేమ్ ఆడు. ఇప్పుడు ఆడ కూర్చున్నా మేడం, పడుకున్న రోజంతా గేమ్ ఆడినాం, ఏదో పంచాయతీ పెట్టుకుని నడిచింది. సాయంత్రం నిద్రపోయే టైంకి సన్నగా గట్టిగా మాట్లాడితే డిస్టర్బెన్స్ అనిపించదు. సన్న గుసగుసలు మాట్లాడుతుడో చెవులు సన్నగా వెళ్తుంది, అప్పుడు మెంటల్ వస్తుంది. అప్పుడు నేనైతే రాయో ఏ డబ్బునో నెత్తిరి ఈసి కొడుతుండే అట్లా. ఎందుకంటే అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే లవ్ చేయి నార్మల్గా, మీరు ఫ్రెండ్స్ ఏదో ఒకటి నిర్మల గంటకో 3 సార్లు ముద్దులు పెడతారు, 30 సార్లు హక్ చేసుకుంటారు. ఓకే బ్రో, మొన్నటి వరకు నువ్వు సుమన్ శెట్టి నా ఫేవరెట్ అన్నావు, ఇప్పుడు తనుజకి ఎందుకు మారావు? నేను తనుజ సంజన ఫస్ట్ నుంచే బ్రో. నేను సుమన్ శెట్టిని అన్నా. సుమన్ శెట్టి అప్పుడు మంచోడు అనుకున్నా, ఓయమో ఖతర్నాక్ ఆడాడు, అబ్బో పొట్టి కానీ పెద్ద డేంజర్ క్యాండిడేట్. ఎందుకంటే సింపతి వాడికి తీసుకొచ్చిందే సంజన పైకి లేపింది. వీడి కంటెంట్ వీడి ఏ వారం బయటకు వెళ్తాడు అని చెప్పేసి సన్నగా ఉన్నాడు, ఏదో సిగరెట్లు దాపెట్టి వానికి ఏదో ఎమోషనల్ క్రియేట్ చేసిందే సంజన. మరి సంజన దాపెట్టాలంటే ఇప్పటికీ దాపెట్టచ్చు. ఆయన సిగరెట్లు అన్ని ఎందుకు మధ్యలో వదిలిపెట్టేసింది? సర్లే ఆయన సెట్ అయిపోయాడు అని చెప్పేసి వదిలిపెట్టింది. మరి ఆయన సెట్ అయ్యేదాగా ఆ సిగరెట్లు దావడం, బయట ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం, సంజన దొంగ కిందికి మారడం, ఇదంతా బిగ్ బాస్కి ఇచ్చిన కంటెంటే కదా. సింపతి ఎటు నుంచి వచ్చింది నాకు? సంజన క్రియేట్ చేస్తేనే. అరే సిగరెట్ తాగే స్పెసిలిటీ బి ఇవ్వట్లేదు సంజన, ఇంత వేస్ట్ ముఖంది అంటున్నారు కదా.
అన్నప్పుడు కదా ఆయన హైలైట్ అయింది, అంతే కదా మేడం. ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ సంజన చేస్తాడు బుల్లెట్, ఓ ఇది తప్పు అది తప్పు, ఇది కరెక్ట్ కాదు మేడం. ఆ? ఏం గేమ్ ఆడట్లేడు అస్సలు, ఏం గేమ్ ఆడాడని అది ఏం ఆడట్లేదు, ఓట్లు పడుతున్నాయి అంతే. ఈ వారం ఆయన లేదా దివ్య పక్క పడట్లే. ఇప్పుడు చూడు అర్థమైంది సిచ్యువేషన్, పడట్లేవు. 100% అవుతాడు ఈ వీక్ దివ్య లేదా సంజన కాదు బ్రో, సుమన్ శెట్టి. నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేయాలన్నా నేను చేయలేవు అయ్యా, నేను అంత ఎర్రి కాదు చిచ్చి, అట్లయినా సంజన మంచి కంటెస్టెంట్ బ్రో, మంచి బిగ్ బాస్ ఆట ఆడుతుంది పాపం. మంచి డిమాండ్ పవన్ సూపర్ గేమ్ ఆడుతున్నాడు, చాలా మంచి గేమ్, మంచి స్ట్రాటజీ ఉంది. డెఫినెట్లీగా జెన్యున్ గా బిగ్ బాస్ 4 లో మనం చూసుకుంటే అభిజిత్ ని మోకాల మీద కూర్చోబెట్టారు, ఈయనను మోకాల మీద కూర్చోబెట్టారు. అప్పుడు ఒక లవ్ ట్రాక్, ఇప్పుడు ఒక లవ్ ట్రాక్. డెఫినెట్లీగా ఈయనకు కప్పు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నా. ఒకవేళ ఈ దరిద్రానికి ఏదైనా మారి స్టార్ మా బ్యాచ్ వాళ్ళు కట్టబెట్టి వచ్చిన వాళ్ళంతా లేడీ విన్నర్ స్కోప్ ఎవరికి లేదు ఆడ, ఒక తనుజకు తప్ప. ఎందుకంటే ఇక వచ్చిన మమ్మీ డమ్మీనే, వచ్చిన సీరియల్ పాపని డమ్మీనే. ఒరిజినల్ ఎవరిని తీసుకొచ్చారు ఆ బిగ్ బాస్, ఒక లవర్ని తీసుకొచ్చారు పాపం, అది నా పిల్లరా అనే లోపు వీని ముఖం మాడిపోయింది, అది ఎవరి పిల్లని అర్థమైతలేదు. సో ఏదైనా కప్ ఇచ్చి పంపిస్తే ఆమెకి ఇవ్వచ్చు, లేదంటే డిమాండ్ పవన్ కి కప్. ఈ బిగ్ బాస్ సీజన్ 8 కి డెఫినెట్లీగా బిగ్ బాస్ 9 కి అర్హుడు అంటే ఇప్పుడు టైటిల్ విన్నర్ కి ఎవరైతే అర్హత బాగుందంటే నేను డిమాండ్ కి అని ప్రిఫరెన్స్ ఇస్తా. అంటే చాలా హానెస్ట్ పర్సన్, చాలా బాగుంది జెన్యూనిటీ. వాడు ఎంత ఇది చేసినా డిమాండ్ చాలా నీట్ గా ఉన్నాడు మేడం. ఇగో వాళ్ళు ఎన్ని ముద్దులు పెట్టుకున్నా ఏది చేసుకున్నా వాళ్ళు నీట్ గా ఆడుతున్నారు గేమ్. నిన్న సంజన విషయానికి వచ్చేసరికి నేను సంజన కరెక్ట్ అంట, చేసేది తప్పే, వాళ్ళు మంచోళ్ళే, కానీ అలా చేయడం తప్పంటున్నా. నువ్వు సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు రాత్రంతా మాట్లాడుకుంటూ పోతే రోజంతా నిద్రపోకుండా ఉంటారు కదా, అది నా బాధ. పాయింట్ చెప్పడంలో తప్పేం లేదు. ఇంతకుముందు గీత అక్క చెప్పింది, ఇప్పుడు సంజన చెప్పింది, తప్పేముంది మేడం, ఏం తప్పు లేదంలా.